మీ మీద పడ్డ నింద కూడా అంతే. భగభగమంటే సూర్యుడండి మీరు. చదువుకున్న దానివి మాకంటే బాగా ఆలోచిస్తావని నీకప్పగిస్తే టైంకి అడ్రస్ లేకుండా పోతే ఎట్టా? భూకంపం కాదు, కాంతం పెద్దం వస్తుండలే. వరలక్ష్మి, వసే వరం, వసే వరం. వామ్మో, అత్తయ్య వచ్చేసింది. నేను గనక కనిపించాననుకో బ్యాంకు గొడవలన్నీ గుచ్చి గుచ్చి అడిగి నన్ను చంపేస్తుంది. నేను రాను, నువ్వు వెళ్ళు చంద్రకళ ప్లీజ్. అట్టగనయ్యా. అమ్మా, కడప నుంచి ఇదేనా రావడం? నువ్వు నోర్మి, నువ్వు నాతో మాట్లాడకు. అల్లుడు గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది అత్తయ్య. మీ ఆరోగ్యం బాగుండాలని కడపలో దేవుళ్ళందరికీ పూజలు చేయించాను. పెద్ద దర్గాలో పాతహ చదివించాను. మరియాపురం చర్చిలో ప్రార్థన చేయించాను అల్లుడు గారు. చాలా సంతోషం అత్తయ్య. అమ్మా, అల్లుడు గారి విషయం నువ్వు మాట్లాడకే. అల్లుడు గారు, మీకోసం ప్రసాదం కూడా తీసుకొచ్చాను. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? మధ్యలో నువ్వు మాట్లాడకే. ఏంటత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నారు? లేకపోతే ఏంటి అల్లుడు గారు, బ్యాంకు గొడవల్లో మీ మీద నిందపడి అల్లాడిపోయారని ఎవరు ఫోన్ చేసి చెప్తేనే గాని నాకు తెలియలేదు. మీకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారని తెలిసి నేనెంత తల్లడిల్లిపోయానో మీకు తెలియదు అల్లుడు గారు, తెలీదు. పెద్దమ్మా, బావగారంటే నీకెంత అభిమానం. ఎన్ని గొడవలున్నా మీ అత్త అల్లుళ్ళు మీరు ఒకటే కదూ? ఏంది? నా కడుపును పుట్టింది అది చెప్పకపోయినా మీరేనే చెప్పలేదేంటా అని నేను ఎంత కుమ్ములిపోయానో మీకు తెలియదు అల్లుడు గారు. ఇదేనా మీరు నాకు ఇచ్చే గౌరవం? ఇదేనా మీరు నాకు ఇచ్చే మర్యాద? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? అల్లుడైనా కొడుకైనా మీరే కదా. అత్తయ్య గారు, ఏడవకండి, ఊరుకోండి. మీ కూతురు తప్పు కూడా లేదు. పాపం తనకు నన్ను చూసుకోవడమే సరిపోయింది. ఏమైనా మీకు ఫోన్ చేసి చెప్పకపోవటం తప్పే, క్షమించండి. అయ్యో, అదేంటి అల్లుడు గారు అంత మాట అన్నారు? ఈ క్షమాపణలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీ మొక్కులు, మీ ప్రార్థనల వల్ల అంతా మంచే జరుగుతుంది అత్తయ్య. అమ్మా, ఇప్పటికైనా నాతో మాట్లాడతావా? ఇంట్లో జరిగింది పెద్దవాళ్ళకి చెప్పకపోతే ఎంత బాధపడతారో నీకు తెలియదే వరం. మంచి అయినా చెడు అయినా చెప్పుకోవాలి. అప్పుడే బంధాలు, బంధుత్వాలు, చుట్టరికాలు నిలబడతాయి. అట్టాగేనమ్మా. అమ్మయ్యా. అక్క, పెద్దమ్మ ఇప్పుడు కూలేండ్లే? బామ్మ, ఎప్పుడొచ్చారు? బాగున్నారా? ఏం బాగుండలే అమ్మా. నా అల్లుడికి ఒకదాని మీద ఒకటి దురదృష్టం వెంటాడుతుంటే ఏం బాగుండడమే ఏంటో. ఏమే చంద్రకళ, మీ ఆయన వీరభద్రం ఎక్కడా కనిపించడే? ఆయన స్నానం చేస్తా అంటారు పెద్దమ్మా. ఎదిగో ముసల్దానా, నీ కంటికి మనవరాలు కనిపించదా? అరే రే, ఏది నా మనవరాలు? మరీ నల్లపోసు అయిపోయింది. నీ మీద బెంగతోనే అమ్మమ్మా. నేనెక్కడికి పోతానే, వస్తుంటాను పోతుంటాను. అత్తయ్య గారు, ఏంటి అల్లుడు గారు? తరచూ ఊరికే కడప విజయవాడ తిరగడం అవసరమా మీకు? అంటే అల్లుడు గారు తప్పదు కదా మరి. అదేం లేదు, ఇక మీరు మళ్ళీ కడప వెళ్ళకండి. అక్కడ ఒంటరిగా ఉంటే మీకేమీ తోచదు. ఇక్కడే ఉండిపోండి.
అల్లుడు గారు చెప్పింది కూడా నిజమే కదా? నిజమే కానీ అల్లుడు ఇంట్లో ఉండి తింటుందనుకోరు? నేను అల్లుండి కాదు కొడుకునే అన్నారు కదా అత్తయ్య, ఇక్కడే ఉండిపోండి. అలాగే అల్లుడు గారు. కృష్ణవేణితో పాటు పెద్దమ్మ కూడా ఇక్కడే సెటిల్ అయ్యేటట్టుండ్లా. రాను రాను ఈ ఉమ్మడి కుటుంబం సత్రంలా తయారవుతుండ్లా. అల్లుడు గారు ఒక్క నిమిషం. ఏంటత్తయ్య? నా వడ్డాణం అమ్మి డబ్బు తీసుకొచ్చాను. అయ్యో, ఎందుకమ్మారు అత్తయ్య? అంటే మీకు డబ్బు అవసరం ఉంటుందని అమ్మాయిని అల్లుడు గారు. ఇప్పుడు డబ్బు అవసరం ఏం లేదత్తయ్య, మీ దగ్గర ఉంచండి. అంటే అల్లుడు గారు ఆ డబ్బు మీ పెళ్లికి ఖర్చు పెడదామని. నాకు పెళ్ళేంటి? కొంపతీసి నాకు సంబంధం చూసి 2 పెళ్లి చేస్తారా ఏంటి? ఆ నేను రెడీ. బాగానే ఉంది అత్త అల్లుళ్ళ సంబరం. మీకు సంబంధం కూడానా? అది అత్తగారే చూడాలి. ఏంటత్తయ్య, నాకు పిల్లనివరా? ఏమే వరం, అల్లుడికేం తక్కువ? గూటంలా లేడు, గూటంలా లేడు. ఏమే వరం, ఏదో సరదాగా అన్నాలేవే. నువ్వు మాట్లాడకమ్మా. సరదా ఏందే? ఏ అత్తైనా అల్లుడికి ఇంకో సంబంధం చూసి కూతురు కాపురంలో నిప్పులు పోస్తుందా ఏంది? ఆ అది కదే వరం. నువ్వు మాట్లాడకమ్మా. అల్లుడి మీద ఎంత ప్రేమాభిమానాలుంటే మాత్రం ఆయన ముందే కూతుర్ని తక్కువ చేసి మాట్లాడతావా? వయసు పెరిగింది కానీ నీకు అసలు బుద్ధి లేదు. అది కాదే వరం, అల్లుడి పెళ్లి. నువ్వు మాట్లాడకమ్మా. ఇదిగో కడప చంద్రకళ, మీ అక్కకి పెళ్లి శుభార్త చెప్దాని కడప నుంచి వస్తే. ఏమే నీ కళ్ళు పేలిపోను? ఇందాక నుంచి మీ అల్లుడికి పెళ్ళని ఇప్పుడు నాకు పెళ్ళంటావా? ఏమైందమ్మా నీకు? ఓ శ్రీ దుంప తెగ, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదే. బామ్మా, నేను చెప్తాను. చెప్పవే కృష్ణవేణి, లేకపోతే ఇప్పుడే ఈ క్షణమే నన్ను కడప తరివేసేలా ఉంది. తరిమేయడం కాదే నిన్ను. అత్తయ్య అత్తయ్య, ఒక్క నిమిషం, నేను చెప్తాను. అసలు బామ్మ ఏం చెప్పాలనుకుంటుందో తెలుసా? రేపు మీ మ్యారేజ్ డే, పెళ్లి రోజు అత్తయ్య. అవును మావయ్య, మీ పెళ్ళై రేపటితో 25 సంవత్సరాలు, అంటే సిల్వర్ జూబ్లీ ఇయర్. అమ్మయ్యా, కృష్ణవేణి బతికించావు. అల్లుడు గారు, నా డబ్బుతో రేపు మీ పెళ్లి రోజు పండగలా చేసుకుందామని నా ఆలోచన. అవును మావయ్య, బామ్మ మాటను కాదనకండి. మీ మాట కాదనలేను, కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అలాగే. అబ్బా, మా అక్కకి 25 ఏళ్ళ నాడు సిగ్గు మొగ్గేసుండ్లా. ఊరుకో చంద్రకళ. అమ్మా, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం. అలాగే. అలివేణి, అమ్మమ్మ సూట్ కేసు లోపల పెట్టు. అలాగే అమ్మా. ఏవే కృష్ణవేణి, చెప్పు బామ్మ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికేం గాని నీ దురదృష్ట జాతకం వల్ల నా అల్లుడిని చంపేసేలా ఉన్నావు కదే. బామ్మ, ఆ ఈ ఇంట్లో జరిగే అనర్థాలన్నీ నీ వల్లని బాగా అర్థమై ఉండ్లా. అయినా సరే నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళావు. నా శపథం గుర్తుందిగా, నిన్న ఈ ఇంట్లోంచి గెంటేసే రోజు దగ్గరలోనే ఉంది. ఆ
పాలు తాగే టైం అయింది. నాకు పాలు కావాలి, నాకు పాలు కావాలి, తీసుకొచ్చివ్వండి. నాన్న వంశీ, నీకు పాలు తాగే టైం అయింది కదా, తాగు. అవును, రోజు ఈ టైంకి నాకు పాలు కావాలి. అలాగే నాన్న, నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో, తాగు. ఓ వంశీ, గుడ్ బాయ్. వెళ్ళి పడుకోనన్నా. బామ్మ, నిద్ర రావటం లేదు. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవడం లేదు బామ్మ. హాయ్ అన్నయ్య. హాయ్ తమ్ముడు. నీకు నిద్ర రావాలంటే నా దగ్గర ఒక మంచి మ్యాజిక్ ఉంది. ఏంటది? నీకు ఓ బొమ్మ గిఫ్ట్ ఇస్తారని చెప్పాను కదా అన్నయ్య. ఆ, ఇదిగో. ఈ బొమ్మ ఎవరు? పెళ్లి కూతురు బొమ్మ. పెళ్లి కూతురు బొమ్మ. మరి పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు నువ్వే. నేనా? నేనైతే నాకు పెళ్ళవుతుందా? నీకు పెళ్లి నేను చేస్తాను నాన్న. నీ చేతిలో ఉన్నది పెళ్లి కూతురు బొమ్మ కాదు, కృష్ణవేణి బొమ్మ. కృష్ణవేణి నీ భార్య. అత్తయ్య, ఈ నెల రోజులు వంశీకృష్ణని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ప్రభా. నీ మూడు ముళ్ళు పడే వరకు నేను నీ పక్కనే ఉంటాను. ప్రామిస్. రేపు అలివేణికి జరగబోయే పెళ్లి చూపుల్లో నువ్వు ఉండకూడదు. లక్ష్మీనారాయణ గారికి కృష్ణవేణి అనే మేనకోడలు ఉందని, ఆ అమ్మాయి ఇంటికి రెండో కూతురని వియ్యంకులకు చెప్పకుండానే మీ అత్తయ్య, చిన్నత్తయ్య, చిన్నమావయ్య దాచేశారు. ఆ విషయం తెలుసా నీకు? పెళ్లి చూపుల రోజు కూడా ఇంటి ముందు ముగ్గులు వేసింది ఎవరు అంటే పక్కింటి అమ్మాయి కృష్ణవేణి అని అబద్ధం చెప్పారు.
బామ్మ, ఆ రోజు నా వల్ల అలవేని పెళ్లి కాదని మీరు ఇవన్నీ చేశారు. కానీ ఈ రోజు నేను అలవేని పెళ్లి చేస్తున్నాను. ఈ కుటుంబం నాది. అలవేని పెళ్లి కూడా నేను చేస్తాను మావయ్య. ప్రామిస్. మావయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అలవేనికి జమీందారింటి కోడలు అయ్యే సంబంధం తెచ్చాను. ఆ యూజ్లెస్ ఫెలో ప్రభాస్ కుమార్ ఇచ్చిన పెళ్లి గిఫ్ట్లు ఇంకా ఏమున్నాయి? అరే, ఏం బొమ్మిది? పెళ్లి కొడుకు చెక్క బొమ్మ. మరి పెళ్లి కూతురు చెక్క బొమ్మ ఎక్కడుంది? అవును, ఈ బొమ్మ ఇన్ని రోజులు బీరువాలో ఎలా ఉండిపోయింది? నేను కృష్ణవేణి చిన్నగా ఉన్నప్పుడు మావయ్య దీన్ని దుబాయ్ నుంచి పంపించారు కదా. కృష్ణవేణి, ఎక్కడికి వెళ్ళావు? బయటే ఉన్నానక్క. కృష్ణవేణి, ఈ బొమ్మ చూసావా? పెళ్ళికొడుకు బొమ్మ ఎక్కడిది? ఈ బొమ్మను చూస్తే నీకేం గుర్తొస్తుందో చెప్పు. నా కోసం నాన్న చిన్నప్పుడు దుబాయ్ నుంచి పంపించారు. అబ్బా, బానే గుర్తుంది. రాజకుమారుడు లాంటి భర్తను తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తానమ్మా అంటూ ఈ పెళ్లి కొడుకు బొమ్మని పంపించారు. భలే ముద్దుగా ఉంది కదా. అవునక్క. ఈ బొమ్మను ఎక్కడ పెడదాం? దీని స్థానం ఇక్కడ. అక్క, ఏంటి గిఫ్ట్స్ అన్ని? ఇవా ఆ ప్రభాసు పెళ్లికి నాకు పంపించిన గిఫ్ట్స్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీసావు? ఎందుకేంటి? ఇవన్నీ మనకెందుకు? ఆ రాస్కెల్ పంపించిన గిఫ్ట్లేవి ఇంట్లో ఉండకూడదు కృష్ణవేణి. నిజమే అక్క, ఇవన్నీ మూట కట్టి పెట్టు, కాల్చేద్దాం. అవును కృష్ణవేణి, అలాగే చేద్దాం. నేను మీ వంశీకృష్ణని పెళ్లి చేసుకోవాలంటే మీరు మా అక్క అలివేణిని మీ అరవింద్కిచ్చి పెళ్లి చేయాలి. మీ అక్క ఈ ఇంటి కోడలవుతుంది.
నుంచి నేను కుదిర్చిన పెళ్లి ఆగిపోయింది. వదిలేసే, ఈసారి నీ పెళ్లి నేను చేస్తానక్క. ప్రామిస్. అక్క, అరవింద్ గారితో నీకు పెళ్లి చేస్తాను. ప్రామిస్. ఇతనెవరమ్మా? తను మా రత్నప్రభ మేడం గారి చిన్న అబ్బాయి అరవింద్ కృష్ణ గారు.